తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని కష్టసుఖాలు కూడా తెలియజెప్పాలి. మనకు ఎంత డబ్బు వస్తుంది, మనకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకు తప్పనిసరిగా తెలియజెప్పాలి. ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఓ కుమారుడు. వాడికి దగ్గర దగ్గర 12 సంవత్సరాలు పూర్తి నిండింటాయి. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి ఖరీదైనటువంటి సెల్లులు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ సెల్లులు చూసి ఆ పిల్లవాడు కూడా మంచి సెల్లు కొనాలనేటువంటి ఆలోచన పుడుతుంది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను ఒక మంచి సెల్లు తీసుకోవాలనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ ఖరీదైనటువంటి సెల్లు తీసుకున్నారు, యాపిల్ సెల్ అయితే బాగుంటుందంట, అది 50,000 రూపాయలు అవుతుందంట, నాన్న తప్పనిసరిగా నువ్వు నాకు ఆ సెల్లు కొనియాలి నాన్న అని తండ్రిని అడగడం జరుగుతుంది. వెంటనే తండ్రి బాగా ఆలోచించి, సరే నాన్న నాకు కొనియడం ఏం పెద్ద అభ్యంతరం ఏం లేదు, అంతకన్నా ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి పెన్ను పేపర్ తీసుకొని వచ్చి ఆ పేపర్లు అన్నీ రాసి విడమర్చి అబ్బాయికి చెప్పడం జరుగుతుంది. చూడు నాన్న, నాకు నెలకొచ్చి 40,000 రూపాయలు మాత్రమే వస్తాయి. కిరాణా సరుకులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, పెట్రోల్ ఖర్చు, డిస్ బిల్లు, సెల్లు బిల్లులు పోగా కేవలము 800 రూపాయలు మాత్రమే మనకు మిగులుతాయి. ఆ 800 రూపాయల్లో నాకు మీ అమ్మకొచ్చి 400 రూపాయలు మందుల కోసం పెట్టుకుంటాము, మిగిలిన 400 రూపాయలు నీకు నెలసరి ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది కదా. ఇది మన కుటుంబ పరిస్థితి, దీన్ని చూసి నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకొని కొడుకు చెప్పడం జరుగుతుంది. వెంటనే కొడుకు ఆశ్చర్యపోతాడు, అరే మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారా, మాకు నెలకు ఇన్ని ఖర్చులు ఉన్నాయని ఆలోచించి, నాన్న నువ్వు నాకు నెలకు 400 రూపాయలు ఇస్తున్నావు నాన్న, ఆ 400 రూపాయలు కేవలం నేను 200 రూపాయలు మాత్రమే తీసుకుంటాను, మిగతా 200 రూపాయలు నువ్వు తీసుకున్నానని అతని జోబులో నుంచి తీసి 200 రూపాయలు వాళ్ళ తండ్రి జోబులో పెట్టడం జరుగుతుంది. చూడండి, ఆ పిల్లవాడికి ఆ కష్ట సుఖాలు చెప్పడం వల్ల ఆ పిల్లవాడికి డబ్బు విలువ తెలిసింది. కనుక ప్రతి తల్లిదండ్రులు పిల్లవాడికి చదువుతో పాటు కుటుంబ ఖర్చులు ఎన్నున్నాయని తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులకు చెప్పే బాధ్యత ఎంతగానో ఉంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. బలహీనమైనటువంటి మొక్క కూడా బలమైన రాయిని చొచ్చుకొని పైకి వచ్చి ఒక మహావృక్షమైనట్లు పిల్లవాడిని ఒక మహావృక్షంగా పెంచాలి. కష్ట సుఖాలంటే ఏంటి అనేది ప్రతి పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు చెప్పాల్సినటువంటి విషయం ఎంతగానో ఉంది.